ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అందుకే చెప్తున్నానమ్మా, నా జీవితంలో నీది అవ్వకూడదు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఏ విషయమైనా సరే చేసే ముందు కరెక్ట్గా డెసిషన్ తీసుకో అమ్మా. మైథిల్, ఏమైంది? సారీ, నేను ఈ పెళ్లి చేసుకోవటం లేదు. తప్పంతా నాదే. నా మనసు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది నాది కాదు, వానేది. మనో, నన్ను మర్చిపో. నీ ప్రేమ చాలా గొప్పదిరా. దాన్ని తీసుకునే అర్హత నాకు లేదు. ఇప్పటిదాకా జరిగినవన్నీ తప్పులే. నేను చెడ్డదాన్ని అయిపోయాను. పెళ్లి కూడా తప్పైతే చెడిపోయిందాన్ని అవుతాను. వేశ్యకి మానం లేకపోయినా అభిమానం ఉంటుంది. ఈ పెళ్లి జరిగితే నేను మానం, అభిమానం రెండు లేని దాన్ని అవుతాను. అంత తప్పు నేను చేయలేను. మనో, నన్ను వదిలే, వదిలే, వదిలే. నేను కరెక్ట్ కాదురా. మీ ఇద్దరిలో నాకెవరు కావాలో తెలుసుకోవాలనుకున్నాను, కానీ నేనెవరికి కావాలి అని ఆలోచించలేకపోయాను. నేను వాణ్ణి చేసుకోవటమే న్యాయం. ఎందుకంటే ఇప్పుడు నేను కాదు, వాడు. వాడు ప్రేమని ఎక్స్ప్రెస్ చెయ్యట్లేదని ఫీల్ అయ్యాను. నీ ప్రేమని ఎంత ఎక్స్ప్రెస్ చేస్తున్నా ఫీల్ అవ్వలేకపోతున్నాను. ఎందుకు? వాడి మీద ప్రేమ నేను నీతో ఐ లవ్ యూ అన్నప్పుడు కూడా ఏ ఫీలింగ్ లేదు. వాడు నన్ను అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోయాను. ఎందుకు? వాడి మీద ప్రేమ. నీతో ఉన్న ప్రతి క్షణం మెటీరియల్ లాగే ఉన్నాను. ఆ మెటీరియల్ వాడు. ఏ
ఏమడిగావు? చిన్న సారీ చెప్పొచ్చుగా. నేనెందుకు చెప్పాలన్నా ఈగో. ఆ నేను అనేదాన్ని నాకిచ్చింది వాడు. ప్రేమంటే ఇవ్వటం. నువ్వు నా కోసం చాలా ఇచ్చేశావు. నీ పేరెంట్స్ పెళ్లి రోజు సెంటిమెంట్ ని కూడా కాదనుకున్నావు. నేనేమి ఇవ్వలేదే, ఇవ్వాలనిపించలేదు. ఎందుకు? వాడి మీద ప్రేమ. మనో, నువ్వు నాకు దగ్గరవుతున్న ప్రతి క్షణం నేను వాడికి దగ్గరైపోతున్నాను రా. మనో, ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ తో అన్నావు, గుర్తుందా? నువ్వు నా పక్కనున్న మరో ఆడదాని మీదకి మనసు వెళ్ళిందంటే మరిది ప్రేమ కాదు అని. నువ్వు నా పక్కనున్నా నా మనసు పానీ కావాలనుకుంటుందిరా. మనది ప్రేమ కాదురా, కాదు. నన్ను క్షమించు. సారీ. హలో మైత్, ఏంటి పెళ్ళైపోయిందా? కంగ్రాచులేషన్స్. నాకు వర్క్ ఉండి రాలేకపోయాను. అబద్ధం ఎందుకు? రావాలనిపించలేదా? ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మైత్, మైత్, మాట్లాడవేంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా?
చెప్పు నీలా. ఎలా ఉన్నావు రాము? నేను బాగానే ఉన్నాను. అవును, నువ్వు ఇలా ప్రతిసారి ఫోన్ చేస్తున్నావు. పక్కన మీ అన్నయ్య లేడా? ఉన్నాడు. పెళ్ళంట. పెళ్లి పనులు చేసుకుంటున్నాడు. అయితే నేను తర్వాత ఫోన్ చేయనా? ఎందుకు? మాట్లాడు రామకృష్ణ. మీ అన్నయ్య ఉన్నాడన్నావుగా. ఉండు నువ్వు. నీకు భయం ఎందుకు? మరి నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే మీ అన్నయ్య ఏమీ అనుకోడు. అన్ని వివరంగానే చెప్పానులే. ఏం చెప్పావు నీలా? మన ప్రేమ విషయం ఎలాగో తెలుసు కాబట్టి పెళ్లి చేసుకోబోతున్నావు అని చెప్పాను. నీలా, నువ్వేంటి అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఇక నుంచి నేనే కాదు, నువ్వు కూడా ధైర్యంగా మాట్లాడొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయొచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడొచ్చు. ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. చెప్పిందంత అర్థమైందిగా, వెళ్ళి మీ పని చూసుకోండి. ఏ, మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారా? మా అన్నయ్య తప్ప అందరూ ఒప్పుకున్నారు. నాన్న కూడా నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేయాలనుకుంటున్నారు. అందరూ ఒప్పుకున్నాక అన్నయ్య మాత్రం ఎన్ని రోజులు కాదంటాడు? నువ్వు ఇంటికి కాబోయే అల్లుడివి. మన ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి అమ్మా నాన్నే ఒప్పుకున్నాక ఇంకా ఎవరు కాదన్నా చేసేదేముంది? అక్కడ నీ ప్రాబ్లం త్వరగా సాల్వ్ చేసుకుంటే మన పెళ్లి జరిగిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నీలా. నేను అత్తయ్య వాళ్ళని ఒప్పించాలని ట్రై చేస్తున్నాను. నువ్వు ఆ పని చూసుకోరాము. ఇక్కడ నా గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు, సరేనా? అలాగే ఉంటాను నీలా. ఉంటాను. ఏంది అందరూ ఎవరి పాటికాలు కూకున్నారో? రేపే పెళ్ళి. ఎవరి పాటికాలు మాట్లాడగానే పెళ్ళి ఆగిపోద్ది అనుకుంటున్నారా? అనుకోవద్దు. ఈ పెళ్లి జరుగుద్ది. ఈ ఇంటిని పెళ్ళింటిలా ఉంచండి. నిన్ననే చెప్పిందిగా నీలా, తనకిష్టం లేకుండా ఎవరైనా ఈ పెళ్లి చేయాలని చూస్తే ఎవరిని లెక్క చేయనని. ఏందే నువ్వు మాట్లాడేది? వస్తున్నా నీలా. ఏదో మాట్లాడాలన్నా? బాధపడుతున్నావా? మైథిలి, అలా కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుందామా? How much is this? 20 euros. Okay, pack this.
అర్థమైంది. నీకే కాదు, ఈ సిచ్యుయేషన్లో ఎవరికీ మాటలు రావు. చాలా చెప్పాలని ఉంటుంది, కానీ మనసుకి బుద్ధికి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. How much for this? Few euros. Okay, please pack that. మైథిలి, మాట్లాడమ్మా ప్లీజ్. తీసుకోండి. నాకా? తీసుకోండి. నేనెవరా ఆంటీ? నా గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు? నేను మీకేమవుతాను? ఒక ఆడది ఇంకో ఆడదానికి ఏమవుతుందమ్మా? ఆడదే అవుతుంది. నాకు కోడల్ని కావాలనుంది. ఇక్కడ నా పుట్టింటి తరపున పెద్దలెవరూ లేరు. అందుకే నా పెళ్లికి నేనే తాంబూలాలిచ్చాను. ఇవే. మీరివ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తీసుకున్నాను. మీకు గుర్తుందా? నీ లైఫ్లో అతనే ఉండాలమ్మా అని ఓ సలహా ఇచ్చారే, అదే మీరిచ్చిన తాంబూలం. మీ దగ్గర మాట తీసుకుని మీ అబ్బాయికి మనసిచ్చానా అంటే ఇవి రెండు తిరిగి తీసుకోలేను. మైథిలి, నేనేదో తెలియక. అంటే తెలియక అన్నమాట అంత తెలియక చెప్తున్నారంటే తప్పు జరుగుంటే ప్రేమని అబోషన్ చేసే సైన్స్ ఇంకా పుట్టలేదంటే ఇదే మీ అబ్బాయిని మా పెళ్ళయ్యాక చూసుంటే తాళి తీసేయమంటారా? మనసు దారం పోగు విలువ కూడా చేయదా ఆంటీ? చూడమ్మా, ఈ మనసు, తాళి, ఎక్స్ట్రాలన్నీ జీవితం కంటే గొప్పవి కావుగా. అవునా? అప్పుడు మీరు కూడా మీ అబ్బాయిని వదిలేయండి. చెడ్డాడు కదా. నేను అమ్మని. నేను మనసిచ్చిన అమ్మాయిని. ఇది కూడా ఇంకొక జన్మనివ్వడమే. ఈ గుండె మీ అబ్బాయి దాంటి. ఎవడో కట్టిన తాళిని ఎందుకు మోయాలి? ఇక్కడొక్కడు పక్కనొక్కడు. దాన్ని కాపురమనరు. నేను ఆ పని చేయలేనా అంటే? ఆంటీ, బ్రతుకు బాగలేదని వదిలేయకూడదు, మార్చుకోవాలి అని మీరే అన్నారుగా. సక్సెస్, కేర్ ఆఫ్ అడ్రస్, కాన్ఫిడెన్స్ అని. మీరు నన్ను అంతగా ఇన్స్పైర్ చేశారు.
పాణి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? పెళ్ళెప్పుడు చేసుకుందాం?